భారత సైన్యపు శక్తికి సంబంధించి సైన్యాధిపతి జనరల్ ద్వివేది కీలకమైన విషయాలు చెప్పుకొచ్చారు. శత్రుముఖల నుంచి భవిష్యత్తులో ఎదురయ్యే ముప్పులను ఎదుర్కొనేలా వాటిని విస్మయపరిచే దాడులు చేసేలా భారత సైన్యంలో రుద్ర భైరవ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఏదైతే రుద్ర ఆల్ ఆఫ్ బ్రిగేడ్కి శుక్రవారం నేను ఆమోదం తెలిపా. దీని కింద పదాతి యాంత్రిక దళాలతో పాటు ట్యాంక్ యూనిట్లు, శతఘ్నులు, ప్రత్యేక బలగాలు, మానవరహిత వైమానిక యూనిట్లు ఒకే చోట ఉంటాయి. ఫలితంగా రవాణా, పోరాట మద్దతుకు ఉపయుక్తంగా ఉంటాయి. దీంతోపాటు ప్రత్యేక దాడుల దళం భైరవ్ లైట్ కమాండో యూనిట్ ఏర్పాటు చేశాం. ఇది సరిహద్దుల్లో శత్రువుని విస్మయపరిచే దాడులు అంటే సర్ప్రైజ్ అటాక్స్ చేస్తుంది. ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. ప్రతి పదాతి దళ బెటాలియన్కి అంటే ఆర్మీకి సంబంధించి ఒక డ్రోన్ ప్లటూన్ ఉంటుంది. శతఘ్ని దళంలో శక్తిబన్ రెజిమెంట్ ఏర్పాటు చేశామని చెప్పారు. అందులో డ్రోన్ విధ్వంసక, గాల్లో ఎక్కువ సంచరించగలిగే ఆయుధ వ్యవస్థలు ఉన్నాయని చెప్పారు.